హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ షవర్మా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ 200 గ్రామ్స్ తీసుకోవాలి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక 200 గ్రామ్స్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీన్ని ఎంత చిన్న ముక్కలుగా కోయగలిగితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిని ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టీ స్పూన్ ఆల్ స్పైసెస్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. మొగ్గ, చెక్క, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి ఇలా అన్నిటినీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ 1 స్పూన్. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. ఈ కాచి చల్లార్చిన పాలండి. దీనిలో 1 టీ స్పూన్ షుగర్, అలాగే 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు మైదా వేసుకుని కొద్దిగా సాల్ట్, అలాగే మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా మిల్క్, ఈస్ట్ వేసిన మిల్క్ ఉంది కదండి, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పిండికి మనం కలిపి ఉంచుకున్న మిల్క్ సరిపోతాయి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా ఎడ్జెస్ క్లోజ్ చేసుకుంటూ రౌండ్ బాల్లా చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2-3 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ పడుతుందండి టైం. వీటిని బాగా రోస్ట్ చేసుకోండి. ఇవి ఎంత ఎక్కువగా ఫ్రై అయితే షవర్మా అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండిని ఒకసారి మరలా కలుపుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ముందు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటూ ఉండలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేను దీన్ని 4 బాల్స్గా చేస్తున్నానండి. వీటిని ఇలా బాల్స్లా చేసుకుని పక్కన ఉంచుకోండి. మీకు టైం ఉంటే ఈ బాల్స్ని కూడా కాసేపు పక్కన ఉంచుకుంటే పిండి అనేది బాగా ఉబ్బుతుంది. టైం లేకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. నేను వీటిని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుంటానండి. ఈలోపు సాస్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ మయోనీస్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. 1 పిన్స్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా వెల్లుల్లి వేసుకుని మిక్సీలో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి.
మీ దగ్గర వెల్లుల్లి పౌడర్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వుల పేస్ట్ను మనం మైనీస్ వేసుకున్న బౌల్లో వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వైట్ సాస్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకున్న 4-5 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయను వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మన షవర్మాపై వేసుకునే రెడ్ చిల్లీ సాస్ రెడీ అయింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ మయోనీస్ వేసుకుని 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆవపిండి వేసుకోవాలి. పౌడర్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మస్టర్డ్ సాస్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న ఈ బాల్స్ను చపాతీలా ఒత్తుకోవాలి. కొద్దిగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసి మనం చపాతీగా చేసుకోవాలి. మీకు పలచగా కావాలి అంటే పలచగా కానీ, లేకపోతే దసరగా కానీ చేసుకోండి. నేనైతే పలచగా చేస్తానండి. ఇలా మైదా పిండిని చల్లుకుంటూ పలచగా స్ప్రెడ్ చేసుకోండి. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చపాతీని వేసుకోవాలి. నూనె అనేది ఏమీ అప్లై చేయని అవసరం లేదండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఇలాగే మొత్తం చపాతీలన్నిటినీ ఫ్రై చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఈ చపాతీలపై మనం రెడీ చేసుకున్న సాస్లన్నీ లేయర్గా అప్లై చేసుకోవాలి. ముందుగా మస్టర్డ్ సాస్ అప్లై చేసి తర్వాత రెడ్ చిల్లీ సాస్ అప్లై చేయాలి. మన ఇష్టం అండి, ఏ విధంగా అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెడ్ సాస్ను అప్లై చేద్దాం. మీరు కావాలంటే దీనిలో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, ఆనియన్, కీర దోస, బీట్రూట్, ఇలా మనకి ఏం కావాలంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే వెజిటేబుల్స్ ఏమీ లేకుండానే చేస్తున్నాను. తర్వాత ఈ సాస్ను కూడా అప్లై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీస్లను ఇలా పెట్టుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఇలా ఒక లైన్లో పెట్టుకోండి. ఇప్పుడు చివరిలో ఉన్న ఎడ్జ్ని ఫోల్డ్ చేసి ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అన్ని షవర్మాలను ఇదే విధంగా రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షవర్మాలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.